SSTV. హాయ్ యోస్, వెల్కమ్ టు SSTV. ఈ రోజు 5 సంవత్సరాల నుంచి ఎప్పుడెప్పుడా రిలీజ్ అని ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి ఆ రోజు రానే వచ్చేసింది. అదేనండి, మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు మూవీ రిలీజ్ అయింది. అయితే ఈ సినిమా హిట్టా ఫట్టా లేదా సోసోగా ఉందా అని మనం చెప్పుకునే ముందు అసలు ఈ మూవీ స్టోరీ ఏంటో విందాం. ఎందుకంటే ఒక్కొక్కరికి సినిమా ఒక్కొక్కలా అర్థం కావచ్చు. కొంతమందికి సినిమా బాగుంది అనిపించవచ్చు, మరికొంతమందికి యావరేజ్గా ఉండొచ్చు, మరికొంతమందికి అబ్బో ఇలాంటి సినిమా మళ్ళీ రాదు అనిపించవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి సినిమా అనేది ఒక్కొక్కలా అర్థం అవుతుంది కాబట్టి మనం వీరమల్లు సినిమా స్టోరీ గురించి ఈరోజు తెలుసుకుందాం. స్టోరీ విషయానికి వస్తే బ్రీఫ్గా చెప్పేసుకుందాం. మొహమ్మదీలు ప్రజల్ని ఆ కాలంలో, అంటే బ్రిటిష్ వాళ్ళు ఇంకా రానప్పుడే నవాబులు ప్రజల్ని ఏ విధంగా హింసించేవాళ్ళు, వాళ్ళ యొక్క శిక్షలు ఎంత కఠినంగా ఉండేవి, వాళ్ళ పాలనలో ప్రజలు ఎంత మగ్గిపోతూ ఉండేవారు అనేది ఈ సినిమాలో మనకి చూపిస్తారు. అయితే అంతేకాదు, ఈ సినిమాలో విలన్ క్యారెక్టర్ మన బాబీ డియోల్ గారు నటించడం జరిగింది. ఆయన ఔరంగజేబ్ నవాబ్ అనమాట ఢిల్లీకి. ఆయన ఆ టైంలో ఉన్నప్పుడు, అంటే బాబీ డియోల్ కాదండి, ఔరంగజేబు ప్రజల్ని మతం మార్చుకోవాలని చెప్పేసి ఒత్తిడి తెస్తూ ఉండేవారు అనమాట. చాలామంది వాళ్ళు పెట్టే టార్చర్ తట్టుకోలేక మతం మార్చేసుకుంటూ ఉంటారు. చాలామంది హిందువులు మతం మార్చుకోకుండా ఉండిపోతారు. వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళకి శిస్తు కట్టాలి. ఒకవైపేమో భయంకరమైన కరువు, ఆ కరువులో కూడా వాళ్ళ నుంచి శిస్తును వాళ్ళు తీసుకుంటూ ఉంటారనమాట. మీరు హిందువులుగా ఉండాలనుకుంటే ఖచ్చితంగా శిస్తు కట్టాలి, లేదా మీరు ఇక శిస్తు కట్టలేము, ఆ పరిస్థితి బాగాలేదనుకుంటే మీరు కన్వర్ట్ అయిపోండి అని చెప్పేసి వాళ్ళని టార్చర్ చేస్తూ ఉంటారు. అయితే అంతేకాకుండా ఈ పేదల దగ్గర నుంచి ఒక గ్యాంగ్ వీళ్ళ నుంచి డబ్బులు లాక్కోవడం, వాళ్ళు దొంగతనాలు చేయడం, వాళ్ళని హింసించడం, ఈ రకమైన టార్చర్ని ప్రజలందరూ ఆ టైంలో ఫేస్ చేస్తూ ఉంటారనమాట. అయితే హరిహర వీరమల్లు అంటే మన హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే ప్రజల్ని పీడిస్తూ ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి దొంగతనం చేసి వాళ్ళ డబ్బుల్ని ప్రజలకి పంచిపెడుతూ ఉంటారనమాట. ఈ ప్రాసెస్లో హైదరాబాద్ నవాబ్కి దగ్గరికి ఒకసారి కొన్ని వజ్రాలు వెళ్తూ ఉంటాయి ఆయన దగ్గరికి. అయితే ఎంత ప్రొటెక్షన్ ఉంటుంది ఆ టైంలో, అంత అంత దారుణమైన ప్రొటెక్షన్లో కూడా మన పవన్ కళ్యాణ్ వాళ్ళ గ్రూప్, అంటే హరిహర వీరమల్లు వాళ్ళ గ్రూపు వాళ్ళ మీద చాకచక్యంగా దాడి చేసి ఆ వజ్రాల్ని కొట్టుకెళ్ళిపోతారనమాట. అప్పుడు ఆ నవాబ్ అనుకుంటాడు, అబ్బా ఏం స్ట్రాటజీరా వీడిది అసలు అని, ఇంత ప్రొటెక్షన్లో కూడా వాడు వజ్రాలు దొబ్బేశాడంటే వీడు మనకి ఎందుకన్నా పనికొస్తాడు అని అనుకుని ఏం చేస్తారంటే తనకి ఒక పని చెప్తారు. ఏంటి, మన మెయిన్ విలన్ దగ్గరికి పంపిస్తారు. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్ళిరా బాబు, నువ్వు ఢిల్లీకి వెళ్ళి సింహాసనం మీద నా కోహ్లీర్ వజ్రం ఉంటుంది, ఔరంగజేబ్ సింహాసనం మీద, నువ్వు దాన్ని పట్టుకొచ్చేయి అని చెప్పేసి ఒక డీల్ మాట్లాడుకుంటాను అనమాట. ఆ డీల్ ఏంటి అంటే, ఇప్పుడు ప్రజలు ఆల్రెడీ అక్కడికి వెళ్ళేసరికి వీళ్ళు ఏం చేస్తూ ఉంటారు, మతాలను మార్చుకోమని చెప్పేసి వాళ్ళని టార్చర్ చేస్తూ ఉంటారు కదా. ఇక్కడేమో హైదరాబాద్లో ప్రజలు పీడించబడుతుంటే పెద్దోళ్ళ దగ్గర నుంచి దొంగదానం చేసేసి వాళ్ళకి సెటిల్ చేస్తూ ఉంటాడు పవన్ కళ్యాణ్. మరి అక్కడికి వెళ్ళేసరికి మన ఏంటి ఏమనుకుంటాం, కోహ్లీర్ వజ్రం పవన్ కళ్యాణ్ ఎలా వెళ్ళి తీసుకొచ్చాడు, ఎలా దొంగతనం చేస్తాడు, అది కదా మనం అనుకుంటుంటాం. అక్కడికి వెళ్ళేసరికి ధర్మాన్ని కాపాడాలని ఒక కాన్సెప్ట్ వచ్చేస్తుంది అనమాట. ధర్మాన్ని రక్షిస్తున్నట్టు కాన్సెప్ట్ వచ్చేస్తుంది. అంటే మనం ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో దాన్ని కొంచెం డైవర్ట్ అయినట్టు మనకి మూవీలోకి వెళ్ళాక తెలుస్తుంది. అంటే మన ఫస్ట్ హాఫ్ అంతా మంచిగా నడుస్తుంది, సెకండ్ హాఫ్ దగ్గరికి వచ్చేసరికి మనం ఏం ఎక్స్పెక్ట్ చేసామో అది కొంచెం మిస్ అయినట్టు కనిపిస్తుంది అనమాట. సో అక్కడికి వెళ్ళి విలన్ ఔరంగజేబుతో తను ఎలా ఫైట్ చేశాడు, ఆ ప్రజల్ని ఏ విధంగా కాపాడాడు, అదే అనేది మనకి మూవీ దగ్గర మనం ఈ సస్పెన్స్ కూడా నేను రివీల్ చేసేస్తే నన్ను ఫ్యాన్స్ అయ్యమన్నమాట. అందుకని నేను మూవీ చూసి మీరు రివ్యూ చేయొచ్చు. అంటే మూవీ నేను చెప్పిన ముందే స్టోరీ చెప్తానని చెప్పి. మన హీరోయిన్ ఉంది కదా, చాలా చక్కగా ఉంది, అందంగా ఉంది, పాటలో మనం చూసాము. పాపం త్వరగా రిలీజ్ అయ్యింటే ఇంకా బాగుండేమో తనకి. ఇప్పుడు రిలీజ్ అయింది కదా, ఇంకా మూవీస్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేద్దాం, ఎందుకంటే తను చాలా అందంగా ఉంది, తన పాత్రకి న్యాయం చేసింది. అయితే మూవీలో వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ కాదు. మనం పవన్ కళ్యాణ్ సినిమా అంటే మనం ఏంటది కామెడీని కూడా ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. నో కామెడీ, ఎక్కువ కామెడీ లేదు, మెయిన్ కామెడీ కూడా పండిందా లేదా తెలియదు.
సునీల్ ఉన్నాడు. అయినా ఏమైందో తెలీదు. మీరు మూవీ చూసి మీరు దాన్ని జడ్జ్ చేయండి. నేను జడ్జ్ చెయ్యను. అందుకే చెప్పాను కదా ముందే స్టోరీ ఒకటి చెప్తానని చెప్పి. మూవీకి కీరవాణి సంగీతం బాగుందని చెప్పాలి. ఫస్ట్ హాఫ్‌లోని సెట్స్ కూడా చాలా బాగున్నాయి. సెకండ్ హాఫ్‌లో కంగారుగా తీశారనుకుంటాను. ఇంకా అంతకన్నా ఎక్కువ మాట్లాడను. ఇంకొకటి డైరెక్ట్‌గా చెప్పాలంటే వన్ మ్యాన్ ఆర్మీ అనుకోవచ్చు. పవన్ కళ్యాణ్ వల్లే అని అనుకోవచ్చు. ఎందుకంటే చాలా సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ గారు తెర మీద కనిపించారు కాబట్టి ఫ్యాన్స్‌కి అది పండగ. సినిమాని ఎలా అన్నా చూడాలి అనే తపనతో వెళ్తారు. ఫ్యాన్స్ వల్ల కూడా కొంచెం సినిమా హైప్ అవుతుందన్నమాట. అంటే మనం ఎక్కువ ఎంత ఎక్స్పెక్ట్ చేసామో దాన్ని రీచ్ అవ్వలేదు అనే చెప్పుకోవచ్చు. అంటే ఫ్రాంక్‌గా మాట్లాడుకోవాలంటే ఎక్స్పెక్ట్ చేసిన దానికి 100% లేదు. అదే ఫైనల్ రిజల్ట్ చెప్పాలంటే. చూసారు కదా మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం, రివ్యూస్ కోసం చూస్తూనే ఉండండి. ఎస్ఎస్ టీవీ. లైక్, షేర్, సబ్స్క్రైబ్.